ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు గాయత్రి నగర్లో ఒకే రోజు 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి, నగదు తీసుకెళ్లారని పోలీసులకి తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కలిగిరి సిఐ వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవ దర్శనమని జొన్నవాడికి పోయి తిరిగి ఇంటికి వచ్చేలోపు ఇంటిలో దొంగలు పడి సంఘటన చూసి ఇంటి యజమానులు అవాక్కయ్యారు. గాయత్రి నగర్లో వెంకటేశ్వర్ల ఇంట్లో 30 సవర్ల బంగారు, 10,000 రూపాయలు నగదు దొంగతనానికి పాల్పడ్డట్టు గుర్తించారు. అలాగే మద్దూరు చంద్రశేఖర్ ఇంట్లో పూజ గదిలో ఉన్న దీపారాధన సంబంధించి వెండి వస్తువులు దొంగిలించారని తెలియజేశారు. నేను మొన్న ఇది సీక్రెట్ లాకర్లో దాంట్లో పెడతా సార్, ఇక్కడంటే లాక్ పడదని అది మాత్రం బ్యాగ్ రాగానే నేను అదే తీసుకున్నా. ఒక్కసారి చూస్తున్నా సరిగ్గా చూడండి. ఎంత పోయింది ఎంతనా? ఇవన్నీ పడేసింది చేసేసి వేసి కట్టేసాడు. లోపలికి వెళ్ళాడా? దీన్ని కనిపిస్తున్న కింద మీకు అట్లా ఇల్లు ఉంది. దీంట్లో ఆడ ఓపెన్ చేసి చూశాడు. ఏమి 2 నెలలు ఆటో తీసిరు గవర్నమెంట్ ఇచ్చి అట్లా రాలా ఎవరు కానీ అనుకుని కూడా పెట్టాలి. అది ఇంటికి వెళ్ళాలి కదా. వచ్చేదానికి కాల్ చేసి ఇక్కడ ఒకసారి కారణం దానికి తల కూడా చూడాడు. వెండి ఉంగరం పోయినాడు. వెండి ఉంగరం పోయినాడు. వెండి ఉంది ఉంగరం. నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి మా డోరు పగలగొట్టి ఓపెన్ చేసామని గమనించాము. గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారము పూజ గదిలో బ్యాగ్లో పెట్టినాము. దాదాపు 25 నుంచి 30 సవర్ల లోపల పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినారు. చంద్రశేఖర్ రెడ్డి, గాయత్రి నగరం, సొసైటీ రోడ్డు, డిమౌంట్ స్కూల్ దగ్గర మా హౌస్ రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు పగలగొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ తీసుకెళ్లారు. 2 కుందెనలు, ఒక ప్లేటు, కుంకుమ పరిణి వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా చిందరవందరగా చేశారు. శ్రీ కర్మఫలదాత శనీశ్వర స్వామి జయంతి అనగా మే 27 మంగళవారం వైశాఖ అమావాస్య సందర్భంగా స్వామివారి క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించబడును. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు పాలాభిషేకం, యమగంట కాలం 9 గంటల నుంచి రావుకాలం మొదలు 3 గంటల వరకు తైలాభిషేకం, అదేవిధంగా 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు శనీశ్వర స్వామి హోమం మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగును.
అష్టమ శని, అర్ధమ శని, ఏలినాటి శని జరుగుతున్న వారి దంపతులుగా కూర్చొని ప్రదోష కాలంలో 1000 నామ జమ్మిదల అర్చనలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని భక్తుల మనవి. ఇట్లు ఆలయ సేవకులు. శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి క్షేత్రం, కోవూరు, షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా, నెల్లూరు.